From being a national badminton player to getting place in a MNC, here is my journey. This is Shiva. నేను 2024 EC గ్రాడ్యుయేట్ని. నేను నెక్స్ట్ వేవ్ జాయిన్ అయ్యి ప్లేస్ అయ్యాను ఏడిపి కంపెనీలో యాజ్ అ అసోసియేట్ ఫంక్షనల్ కన్సల్టెంట్. కమింగ్ టు మై జర్నీ వచ్చేసి నేను ఇంటర్మీడియట్ వరకు నేను గవర్నమెంట్ స్కూల్లో చదివాను. నెక్స్ట్ నేను వచ్చేసి బీటెక్ ఇంజనీరింగ్ తీసుకున్నాను. ఇన్ ద ఈసీ ప్రాసెస్లో నాకు యాక్చువల్గా టెక్ మీద చాలా ఇంట్రెస్ట్ అనమాట. అట్ ద స్టార్టింగ్ పాయింట్ నా బీటెక్లో నేను నెక్స్ట్ వేవ్ తీసుకున్నాను. ఎందుకంటే ప్యారల్గా నా ఎడ్యుకేషన్తో పాటు నేను నెక్స్ట్ వేవ్ లెర్న్ చేసి టెక్నాలజీస్ అప్ స్కిల్ చేద్దామని. సో ఇప్పుడు నేను బీటెక్ చదివేసి అది ఎగ్జాక్ట్ టైంలో లైక్ బీటెక్ పాస్ అవుట్ అయ్యేటప్పుడు నేను నా స్కిల్స్ బిల్డ్ చేసుకున్నానంటే సో డెఫినెట్లీ ఐ విల్ గెట్ ఎ జాబ్. సో ఐ బిలీవ్ దిస్ సెంటెన్స్, దెన్ ఐ గెట్ ఇన్ టు ద నెక్స్ట్ షో. సో ప్యారలల్ టు నా బీటెక్ కోర్సెస్కి నేను రోజు డైలీ నెక్స్ట్ వే క్లాసెస్ విని నా పర్ఫార్మెన్స్ నేను చేసేవాను అనమాట. యాక్చువల్గా ఎలా ఉంటుందంటే మన నెక్స్ట్ వే ఇంటర్న్స్లో చాలా డెలికేటెడ్గా వాళ్ళు డిజైన్ చేశారు. సో అక్కడ వాళ్ళు చెప్పిన కోర్సెస్ అన్ని నేను కంప్లీట్ చేసి డైలీ ఇన్ని ప్రోగ్రామ్స్ అనేవి ఉంటాయి అనమాట. సో డైలీ నేను కంప్లీట్ చేసేవాను అండ్ మోక్ ఇంటర్వ్యూస్ ఇచ్చాను. అండ్ మొత్తం ఎలా ఉంటుందంటే మొత్తం కోర్స్ అయిపోయాక కూడా ఒక ఎగ్జామ్ ఉంటుంది. సో ఈ ఎగ్జామ్ అన్ని నేను క్రాక్ చేసి ఈరోజు జాబ్ తెచ్చుకున్నాను. మై సజెషన్ టు ద కరెంట్ జూనియర్స్, సో ఫస్ట్లీ మనం ఎలా ప్లాన్ చేసుకోవాలంటే మన కెరియర్ని రైట్ టైంలో రైట్ పర్సన్తో గైడెన్స్ తీసుకోవాలి. సో నేను జాయిన్ అయినప్పుడు నెక్స్ట్ ఏం జరిగిందంటే డెమోస్ అటెండ్ అయ్యా అనమాట. సో అక్కడ నాకు ఒక అల్యూమిని, సో హీ ఆల్రెడీ గాట్ ఎ ప్లేస్ ఇన్ ద ఎంఎన్సీ త్రూ ద నెక్స్ట్ వే హెల్ప్. సో ఆయన అడిగి నేను గైడెన్స్ తీసుకుని నా ఇన్సైట్స్ ఇచ్చి సో అక్కడ నా డౌట్స్ క్లారిఫై చేసుకుని నేను నెక్స్ట్ వేలో జాయిన్ అయ్యాను. అండ్ ఇంకోటి ఏంటంటే ఆన్లైన్ వచ్చేసి మన కంఫర్టబుల్ ప్లేస్లో నేను చదువుకోవచ్చు. ఇట్ ఈస్ మోర్ హెల్ప్ఫుల్ ఇన్ మై గ్రాడ్యుయేషన్ డేస్. ఇంకా నా స్టార్టింగ్లో నాకు కూడా లైక్ ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయన్నమాట. ఎలా అంటే ఇన్స్టిట్యూట్ నేను ట్రస్ట్ చేయొచ్చా, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఇక్కడ జాబ్ ఇస్తారా, ఇలాంటి డౌట్స్ నాకు చాలా ఉండేవి. లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన లెవెల్లో మనకి ఏం తెలియదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు ఎక్స్ప్లోర్. సో అప్పుడు నేను ఏం చేశానంటే ఒక నెక్స్ట్ అల్యూమినితో మాట్లాడి అక్కడ నా డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకున్నా. దేర్ ఐ గాట్ ద కాన్ఫిడెన్స్ అండ్ ద ట్రస్ట్. సో నేను జాయిన్ అయ్యాను ఇక్కడ. ఇలా ఈ ఫ్యూచర్ చాలా చాలా బెస్ట్ అనమాట. మీకు కూడా ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా డౌట్స్ ఉంటాయి, ట్రస్ట్ ఇష్యూస్. మీరు కూడా డెమో సెషన్ తీసుకొని మీ డౌట్స్ క్లియర్ చేసుకోండి.